హెల్మెట్ తప్పనిసరి నిబంధన అమలుకు సర్కారు సమాయత్తమైంది. నవంబర్ 1 నుంచి ద్విచక్ర వాహనదారులంతా ధరించాలంటూ పక్కా కార్యాచరణ రూపొందించింది. శిరస్త్రాణం ప్రయోజనాలను గుర్తించకుండా చాలా మంది హెల్మెట్ను శిరోభారంగా భావిస్తున్నారు. అందుకే రవాణా పోలీసు శాఖలు శిరస్త్రాణం ఆవశ్యకతను వివరించేలా వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం నివారించే క్రమంలో హెల్మెట్ తప్పనిసరి నిబంధన మరోసారి తెరపైకి వచ్చింది. ధరించడంలో ఉన్న ఇబ్బందులు, అసౌకర్యాల కారణంగా శిరస్త్రాణం ప్రయోగం గతంలో విఫలమైంది. ఈసారి మాత్రం కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే నవంబర్ 1వ తేదీ నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతటితో ఆగకుండా వాహనదారుల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు చేపట్టింది. మోటారు వాహనాల చట్టంలోని 129వ సెక్షన్ ప్రకారం ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించడం తప్పనిసరి. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ లేకపోవడం వల్లే 24% మరణాలు సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అధికారులు శిరస్త్రాణం ప్రయోజనాలు వివరించే లఘు చిత్రాలు రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. బైక్ ర్యాలీలు, కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ చేసి ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేసామండి. మల్టీప్లెక్సెస్లో స్టార్ట్ అయింది ఫస్ట్. దాని తర్వాత సెంటర్స్లో 190 థియేటర్స్లో ఇప్పుడు ఆడుతుంది. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది మూవీ అండ్ బ్రేక్లో 2 విజువల్స్ పడుతున్నాయి. సో దానివల్ల కూడా నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, మెసేజెస్ కూడా వస్తున్నాయి. అలా కాకుండా ఎఫ్ఎంలో కూడా మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాం, రెగ్యులర్గా ఇస్తున్నాం. యూజ్ హెల్మెట్, వేర్ హెల్మెట్ అనేసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పెట్టి. సో వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ప్యాంప్లెట్స్. ప్రస్తుతం విపణిలో నాణ్యత లేని స్థిరస్త్రాణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటివి ధరించినా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే నాసిరకం హెల్మెట్లు వాడొద్దని అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో హెల్మెట్ అదనపు బరువుగా భావించేవారు ఆలోచన మార్చుకోవాలని చెబుతూ ప్రజల్లో మార్పు తెచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది మైండ్ సెట్ ఇష్యూ అనమాట. అందుకనే మేము హెల్మెట్స్ పైన లాస్ట్ 3 monthsగా ప్రచారం చేస్తూ వచ్చింది. స్వచ్ఛంగా హెల్మెట్ను వాడే దీనికి వెళ్ళాలి అని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చాం. హెల్మెట్స్ వాడితే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, హెల్మెట్స్ వాడకపోతే సేఫ్టీ ఇష్యూస్ ఏమొస్తాయి అన్నది. సో ఇప్పుడు నవంబర్ 1 నుంచి పెనాల్టీ బిగిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ డ్రైవర్కి అమలు చేయించేసి స్లోగా దాన్ని పిల్లర్ రైడర్ కూడా తీసుకెళ్తామండి. చాలా మంది హెల్మెట్ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ధరించరు. అలాంటి వారికి ఈ ప్రచార చిత్రాలు, రవాణా శాఖ, పోలీసులు ఇస్తున్న కౌన్సిలింగ్ మార్పు తెచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి. హెల్మెట్ నిబంధనల్ని కఠినంగా అమలు చేయడమే కాదు, దానివల్ల కలిగే ప్రయోజనాలను కూడా ప్రజలకు వివరించే పనిని చేపట్టాయి రవాణా శాఖ, పోలీస్ శాఖ. ప్రచార చిత్రాల ద్వారా వారిలో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కెమెరామెన్ శేషబాబుతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.